అరే ఏంటిది? చెప్పకుండా మీరు ఇంత పెద్ద పార్సల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చే ముందు కావాలా వద్దని మీరు అడగొచ్చు కదా. సార్, వీడు డ్రైవర్ మాత్రమే కాదు, ఇంట్లో పనులన్నీ కూడా చేస్తుంటాడు. మీ ఇద్దరికి సహాయంగా ఉంటాడనే. అది కాదు, ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నారు. అది కాకుండా ఔరంగాబాద్లో ఒక ఫుల్ టైం వర్కర్, వాళ్ళకి జీతం అదంతా మీకు తెలుసు కదా. అది కాకుండా వాడు ఎక్కడుంటాడు? నిజం చెప్పాలంటే ఇప్పుడు ఫుల్ టైం వర్కర్ని ఇంట్లో పెట్టుకుంటాం చాలా అపాయకరం కదా. సార్, మీరు అదంతా చేయాల్సిన అవసరమే లేదు సార్. అవన్నీ నేను చూసుకుంటా. ఉండడానికి ఏర్పాట్లు నేను చూసుకుంటాను సార్. మీరు వీడికి ఏమేం పనులు చేయాలో చెప్పండి, అది చాలు. చూసావు కదా. రెండు గంటలు అవుతుంది, ఇంకా కోడలు ఇంటికి రాలేదు. The number you called is currently switched off. అరే, నన్ను కూడా అడగలేదు. సరే, తను ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమైంది? ఫోన్ వెళ్ళటలేదు. మళ్ళీ ట్రై చేయండి. చేస్తున్నాను కదా. సార్, కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్లీజ్ నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి. బండి ఎక్కండి. ఏం చేస్తున్నావు? అందరికీ నమస్కారం. నేను అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక బ్లాక్ హెడ్లైన్స్ ఎపిసోడ్కి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ నేను మీ అందరికీ ఒక కొత్త కేసుని చూపించబోతున్నాను. 2020లో జరిగిన ఒక వ్యత్యాసమైన కేసు. ఇది పోలీసుల్ని మాత్రమే కాదు, చెప్పాలంటే గవర్నమెంట్ కూడా ఇది షేక్ చేసింది. అందరూ ఒక ప్రపంచాన్ని వాళ్ళలో మోస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఆశలుంటాయి, వాళ్ళకంటూ కలలు ఉంటాయి, ఏదైనా సాధించాలనుకుంటారు. ఇలాంటి సమయంలో అతన్ని ఏదైనా ఒక కట్టుబాటులో పెట్టేయాలని సొసైటీ అనుకుంటే అది అన్యాయం కదా. ఈ సొసైటీకి తగ్గట్టే ప్రజలందరూ బతుకుతూ ఉన్నారా, లేదా ఏదో ఒక జీవితం బతుకుతున్నారా? కానీ ఏదో ఒకటి నిరూపించాలని చూస్తున్నారు. వాళ్ళు లక్ష్మణ రేఖలో ఉన్నట్టే అందరూ నిరూపించాలనుకుంటున్నారు. అమీర్దాస్ సార్, వాణి ఎక్కడుందో మీకు తెలుసా? రాత్రి అయిపోయింది, తను ఇంకా ఇంటికి రాలేదు. The number you're calling is currently switched off. The number you're calling is currently switched off. హలో, వెనక్కెళ్ళండి. సోనాలి. సార్. సార్, తనకి ప్రాణం ఉంది. అంబులెన్స్ పిలువు త్వరగా. సార్, బ్రూటల్ రేప్ కేసులా తెలుస్తోంది. సరే, ఈ అమ్మాయి ఎవరు?
ఫోన్ చేసింది ఎవరు? సార్ నేనే చేశాను. ఇక్కడ బాత్రూమ్ వెళదామని వచ్చాను, చూడంగానే చేశాను సార్. అమ్మాయిని ఏదైనా కారు నుంచే దించుండాలి. సిస్టర్, ఇంజెక్షన్. సార్, ఒక్క నిమిషం వస్తారా? ఇలా చూడండి, ఫ్యామిలీతో చెప్పడం కాస్త ఆక్వర్డ్గా ఉంటుంది. 4 మనుషుల సిమెంట్ ట్రేసెస్ దొరికింది. అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్లో గాజు ముక్కలు కూడా ఉన్నాయి. అందువల్ల చాలా బ్లీడింగ్ అవుతోంది. ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. చేతు బోను విరిచేశారు. బ్యాక్ బోన్ కూడా ఇంజూర్ అయింది. మా వల్ల వీలైనంత చేస్తున్నాం. గ్యాంగ్ రేపా? ఎవరు సార్ చేశారు? ఎవరై ఉంటుంది సార్? బలాత్కారమా? దీన్ని మీరు ఖచ్చితంగా భరించలేరని నాకు తెలుసు. కానీ ఏ మానవ మృగాలు ఈ అమ్మాయిని స్థితికి తెచ్చిన వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం. అందువల్ల వాణి ఎక్కడికి వెళ్ళింది, దేనికోసం వెళ్ళిందన్న విషయాలన్నీ మాతో మీరు షేర్ చేసుకున్నారంటే మాకు ఇన్వెస్టిగేషన్కి సహాయంగా ఉంటుంది. నేను కరణ్ చందర్. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్. మాకొక ఫామ్ ఉంది, పేరు చందర్స్ ఇన్వెస్ట్మెంట్. పోయే ముందు తను అమ్మతో నాన్నతో అట్లీస్ట్ నా పర్మిషన్ కూడా తీసుకోలేదు. పర్మిషనా? అవును, నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వదలను. ఎందుకలా? మీ భార్య కదా. అదే చూశారు కదా, పర్మిషన్ తీసుకోకుండా పోయింది. ఇప్పుడేం జరిగింది? తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్తే నమ్మాలా ఏంటి? అంతేకాదు, మీ పర్మిషన్ తీసుకోకుండా బయటికి వెళ్లారు కదా, మరి ఎలా వెళ్ళింది? కారులో డ్రైవర్తో పాటు పోయింది. జయేష్, అతను వెళ్ళాడు. అతని ఫోన్ కూడా పనిచేయట్లేదు. వాడు డ్రైవర్ మాత్రమే కాదు, ఇంట్లో పనులు కూడా వాడే చేస్తున్నాడు. ఇదిగో ఉన్నారు కదా, ఈయనే తీసుకొచ్చి నాకు వదిలిండి. ఇన్ని నెలలుగా వాడు మీ ఇంట్లో పనిచేస్తున్నాడు కదా, ఎప్పుడైనా తప్పు చేశాడా సార్? మేము చాలా నీతిగల వాళ్ళం. వాడు కారు తిరిగి రాలేదు కదా, ఇప్పుడు కోడలు హాస్పిటల్లో. దీన్ని ఏమనుకోవాలి? వీళ్ళు మా అమ్మాయిని ఒక ఖైదీలా చూశారు సార్. తను ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళ దగ్గర పర్మిషన్ అడగాలి. కొన్నిసార్లు ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళలేకపోతుంది. వీళ్ళు అసలు బయటికే తీసుకెళ్లారు సార్. అందువల్ల నేను నా కార్ని, నా డ్రైవర్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాను సార్. 7 నెలలుగా నా డ్రైవర్ ఇక్కడే పనిచేస్తూ ఉన్నాడు. వాడికి జీతం కూడా నేనే ఇస్తున్నాను సార్. ఎవరి మీదైనా అనుమానం లేదా ముందు విరోధం ఉందా? లేదు సార్, మేము చాలా నీతిగల వాళ్ళం. మాకనే ఒక నీతి ఉంది. మేము ఎవరితోనూ ఎలా ఉండాలో అలాగే ఉంటాం. జయేష్ నంబర్ ఇంకా అడ్రస్ ఇవ్వండి. ఇంట్లో ఏమైనా పెద్ద గొడవలు జరిగాయా? ఒకవేళ అందువల్ల కోప్పడి వెళ్ళుండొచ్చు. లేదు సార్. ఇంట్లో నుంచి వెళ్ళుంటే అలాగే కదా జరిగుండాలి. గుర్తు చేసుకోండి, ఏదైనా ఒకటి విచిత్రంగా జరిగుండాలి. కరణ్, మీరు ఫ్రెష్ అవ్వండి, మీకు భోజనం రెడీ చేస్తా. జయేష్, దీన్ని లోపల పెట్టి భోజనానికి ప్లేట్ తీసుకునిరా. సరే. వాణి, చపాతీలు ఆరిపోయాయి, వేడిగా తీసుకురా. నూతన సంవత్సరం వచ్చేసింది. బుకింగ్ రావడానికి ముందే హోమ్ స్టే రేట్ని నేను ఎక్కువ చేసేస్తాను. నేను చెప్పాలనుకుంటున్నది, టీవీలో చూపించారు, రేటు కంపేర్ చేసే బుకింగ్ చేస్తారంట. ఇక మన హోమ్ స్టే రేటు ఆల్రెడీ హైగా ఉంది, ఇంకా పెంచామంటే బాగోదు కదండి. ఎన్నిసార్లు చెప్పాలి మధ్యలో మాట్లాడకూడదని? ఇంటి పనిని కూడా సరిగా చేయట్లేదు. బిజినెస్లో తలదూరుస్తావా? కరణ్, వాణి ఏంటి ఇదంతా? వాడు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. వదలండి, నేను చూసుకుంటాను. సార్, అటువంటి విషయాలు ఇంట్లో జరగలేదు సార్. మీ ఇద్దరికి పెళ్ళయి ఎన్నాళ్ళు అవుతోంది? 1 సంవత్సరానికి పైనే. కొన్ని సంవత్సరాల ముందే ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం. సార్, 2 ఫ్యామిలీల మధ్య ఎలాంటి ట్యూనింగ్ లేదు. ఈ కాలంలో కూడా వాణి బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? కానీ ఆ రోజు ఏమైంది? వాని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంది. అలాగే వాళ్ళ నాన్నగారు పంపించిన డ్రైవర్ ఎలా అంత నమ్మకం పెట్టగలదు? అభిషేక్, ఆ డ్రైవర్ హిస్టరీ మొత్తం తీ. చందక్ ఫ్యామిలీ సీసీటీవీ ఫుటేజ్ తీ. చూస్తుంటే అన్నీ నార్మల్గా ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది?
హలో సార్ ఏ బండ్లో అయితే జయేష్ వాణి వెళ్ళారో ఆ బండి ఇక్కడ అనాథలా పడి ఉంది సార్. నేను మీకు లైవ్ లొకేషన్ పంపిస్తాను, వచ్చేయండి సార్. సార్ ఫోర్స్ ఏంటి ఇలాంటివి అనిపించట్లేదు. అభిషేక్, ఇది క్రైమ్ సీనే కాదు. వాణి దొరికిన చోటు ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాకు తెలిసి వాణిని ఇక్కడ కిడ్నాప్ చేసి వేరే బండిలో ఎక్కించుంటారు. సార్ ఒక ఫోన్ దొరికింది, లాస్ట్ డైల్ క్లాడియా. ఒకవేళ వాణి ఫోన్ అయ్యుండొచ్చు. The number you're calling is currently switched off. స్విచ్ ఆఫ్. సార్ 2 ఫోన్లు దొరికాయి సార్, కానీ 2 పగిలిపోయి ఉన్నాయి సార్. ఆఫ్లో కూడా ఉన్నాయి సార్. 3 ఫోన్లా? అయితే 3వ వ్యక్తి కూడా ఉన్నాడు. సోనాలి, దీన్ని డేటా రికవరీకి పంపించు. ఎస్ సార్. ఈ క్లాడియా ఎవరు? క్లోడియా దగ్గర మాట్లాడారా? క్లోడియా ఒక ఫారినర్. తను 2 రోజులకు ముందు పెయిన్ గెస్ట్గా వచ్చారు. అతిథి దేవో భవ, ఇదే మా ఇంటి సాంప్రదాయం. అందువల్ల ఐ లవ్ ఇండియా. జయేష్, మేడం లగేజ్ తీసుకెళ్ళు. జయేష్, చెప్పండి. చెప్పింది వినిపించలేదా? మేడం లగేజ్ తీసుకెళ్ళమన్నాను. నేను తీసుకెళ్తాను, రండి. సచ్ ఏ బ్యూటిఫుల్ హౌస్. 2 రోజులకు ముందు ఇంకా 2 రోజులు కావాలంది. ఇంకా సడన్ గా వెళ్ళిపోయింది. మౌని క్లౌడీని కలవడానికి వెళ్ళారో మీకు తెలుసా? అదే ఎందుకని నాకు అర్థం కావట్లేదు. తనెందుకు క్లోడియాని చూడడానికి వెళ్ళింది? క్లౌడీ ఫుల్ డీటెయిల్స్ మాకు కావాలి. తన ఫుల్ నేమ్, పాస్పోర్ట్ కాపీ, బ్యాంక్ డీటెయిల్స్, అందులోనే కదా హోమ్ స్టేకి పే చేసి ఉంటుంది. అలాగే సార్. వాణి ఎందుకు క్లౌడియాకి కాల్ చేసింది? అలా ఏం జరగడం వల్ల వాణిని బ్రూటల్ రేప్ చేశారు? జైస్, క్లోడియా ఇద్దరూ కనిపించట్లేదు. నాకు తెలిసి వాణి ఇంట్లో వాళ్ళు ఏదో దాస్తున్నట్టున్నారు. అందరి డీటెయిల్స్ తీ, ముఖ్యంగా హస్బెండ్ కరణ్ది. ఈ క్లౌడియా గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు కావాలి. అది కాకుండా అవరేందర్ జైష్ అడ్రస్ కూడా ఇచ్చారు కదా, ఆ అడ్రస్ కూడా వెళ్ళి చూడండి. ఎస్ సార్. సార్, బాటిల్. రేయ్, ఏంట్రా కింద పడున్నావు? లెగరా లెగరా, లెగమంటుంటే లెగు. రేయ్ కిషోర్, లెగరా లెగమంటుంటే లెగరా, లెగు లెగరా. ఏమైందిరా మీకు? అందరూ ఎక్కడ్రా? అన్నా, అది అందరూ పారిపోయారు. ఏమంటున్నావురా? నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలరా? ఎలారా ఎస్కేప్ అయ్యారు? నాకు అదోలాగుండేదనా, అందుకే కట్లిప్పాను, పారిపోయింది. ఎప్పుడురా పారిపోయారు? ఎప్పుడు పారిపోయారు? కాసేపు ఉందనా. మరి వెళ్ళి వెతకొచ్చు కదరా. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి వెతకండి. సార్, మనకు దొరికిన 2 ఫోన్ల డేటా రికవర్ అయ్యింది. ఒకటి క్లోడియాది, రెండోది జోయష్ది. అప్పుడు ఒక విషయం కన్ఫర్మ్ గా తెలుస్తోంది, వాణి జైష్తో క్లౌడియా కూడా ఉన్నాడు. సో క్లౌడియా ఫుల్ డీటెయిల్స్ చెక్ చేశాను సార్. ఈ 1 సంవత్సరంలో తన ఇండియాకి 3 సార్లు ట్రావెల్ చేసింది. జయేష్ ఇంట్లో కొన్ని మ్యాగజైన్స్ దొరికాయి. అందులో ఉన్న వాళ్ళందరూ ఫారినర్స్. జయేష్కి ఫారినర్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను సార్. ఒకవేళ తను వాణిని రేప్ చేస్తుండొచ్చు, కానీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం చూస్తే వాణిని 4 రేప్ చేశారు. అలా అయితే ఇంకా 3 త్వరలో కనిపెట్టాలి. ఈ క్లౌడియా గురించి ఎస్పీ సార్కి ఇన్ఫార్మ్ చేసి తీరాలి. ఎందుకంటే ఫారిన్ నేషనల్స్ ఎవరైనా కనిపించకపోతే పొలిటికల్ సెన్సిటివ్ ఇష్యూ. జై హింద్ సార్. జై హింద్ సార్, వాణి కేసులో డెవలప్మెంట్ కనిపిస్తోంది సార్.
ఫారినర్ క్లౌడియా వాణి జేస్తో పాటు ఉన్నారు. కార్ దొరికిన చోట ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేవు. అలాగే జేష్ అండ్ క్లౌడియా ఏ చెక్ పోస్ట్ని దాటినట్టు తెలియట్లేదు సార్. అలా అయితే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారు. ఎనీ రేన్సమ్ కాల్స్? లేదు సార్. మీడియాని ఈ విషయాన్ని రేన్సమ్ చేయమని చెప్పండి. అలాగే జేడిఎస్ క్లోడియా పిక్చర్స్ మాత్రం షేర్ చేయమని చెప్పండి. ఈ కేసుకి మీడియా ప్రజల సపోర్ట్ కావాలి. అప్పుడే మన కిడ్నాపర్ ఎవరో కనిపెట్టగల. పోలీసులు మనల్ని పట్టుకోవడానికి ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది. మనం ఇప్పుడు నేరుగా అడవిలోకే వెళ్ళాలి, అర్థమైందా? రోడ్డు సైడ్ లో ఉండలేవు, ఎందుకంటే పోలీసులు తిరుగుతున్నారా. నీకెలా తెలిసింది? నేను అందరితో మాట్లాడేశాను. ముందు దీన్ని నోరు మూయండ్రా. ఇండియాకి వచ్చిన ఒక ఫారినర్ కనిపించకుండా పోయిందని అది వెలుగులోకొచ్చింది. అలాగే తన డ్రైవర్ కూడా కనిపించడం లేదు. అతని పేరు జయేష్. అతని వయసు 28. ఫారినర్ పేరు క్లోడియా పెట్రోవా. తన వయసు 30 ఉండొచ్చని అంటున్నారు. క్లోడియా ఎక్కడుందో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అసలు అందనే లేదు. మీలో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి. మేము క్లోడి సిస్టర్ సారాతో కూడా మాట్లాడి చూసాం. తను కూడా ఇండియా వస్తున్నారు. I just wanted to find my sister. She is always loved India. How can to happen this her here? సార్, కోర్టులోంచి ఫోన్ వచ్చింది. క్లౌడియా గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ దొరికాయి. అవి సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ కూడా అయినాయి సార్. సార్ ఇదిగో ఇద్దరు సార్. తర్వాత ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఏం కావాలో ఇస్తాను. అది $. రాస్కల్, ఏయ్, ఎలా కొట్టానో చూపించాలా? ఏయ్, వెళ్ళండి అవతలికి. ఎవరి మీద చేసుకుంటాను? మరి అంత ఆడుకుంటున్నావా దక్కదు ఏంటి? సోనాలి, మీ ఫోటోని జూమ్ చేయండి. కాపీ తీసి పక్కనున్న పోలీస్ స్టేషన్ కి పంపించండి త్వరగా. సహజంగానే విదేశాల నుంచి మన ఊరు చూడ్డానికి వచ్చిన వాళ్ళు కొంతమందికి సాఫ్ట్ టార్గెట్ గా మారిపోతున్నారు. వాళ్ళకి అరాచకం జరగచ్చు, కొంతమంది డబ్బు మోసపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మన దేశం సురక్షితంగా ఉందా లేదా అని అనుమానం కలుగుతోంది. అతిథి దేవో భవ. ఇవి కేవలం మాటలు మాత్రమేనా, లేదా మన ఇంటికి వచ్చే అతిథుల్ని మనం దేవుళ్ళ చూస్తున్నామా? సార్ 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 కొట్టకండి సార్. సార్ నొప్పిగా ఉంది సార్. సార్ దయచేసి కొట్టకండి సార్. సార్ ఎందుకు కొడుతున్నారు సార్? సార్ వద్దు సార్, వద్దు సార్. సార్ సార్ నొప్పిగా ఉంది సార్. అమ్మాయిల దగ్గర రేట్ అడుగుతావా? సార్ ఊరికే అలా చేశాను సార్. అమ్మాయిల శీలం అంటే నీకు ఆట? మీలాంటి కుర్రాళ్ల వల్లే వాళ్లకు భద్రత లేకుండా పోయింది. విదేశాల నుంచి ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడన్నీ వివరంగా చెప్తావా లేక గమనించాలా? అమ్మ మీద ఒట్టు సార్, ఊరికే బెదిరించాను సార్. సార్ మేము పాటో నేర్పిద్దామనే ప్లాన్ వేశాం సార్. పక్కనే ఉన్న గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. దాదాపు 1 అవర్కి పైనే మేము వెయిట్ చేసాం సార్, కానీ వాళ్ళు రాలేదు సార్. తర్వాత మాకు ముఖ్యమైన పార్టీ ఒకటి ఉండింది సార్. మీకు నమ్మకం రాకపోతే నా ఫోన్ తీసి చూడండి సార్, మీకు అన్నీ దొరుకుతాయి సార్. ఓ పంచే, వీళ్ళ DNA శాంపిల్స్ ఉంటే వాణి బాడీలో దొరికిన సీమన్స్తో మ్యాచ్ చేసి చూడు. ఈ కుర్రాళ్ళు గనుక నిజం చెప్తే గుడికి సూపర్ మార్కెట్కి మధ్యలో ఈ సంఘటన జరుగుంటే అప్పుడు జేసు వాడి స్నేహితుడు ఇప్పుడు క్లౌడియాని అక్కడే దాచుండాలి. అభిషేక్, ఒక టీంని అక్కడికి పంపించి మొత్తం చెక్ చేయమని చెప్పు. గూఢచారులను యాక్టివ్గా ఉండమను. కానీ వాణి ఎందుకు క్లోడీకి ఫోన్ చేయాలి? తన్ను మీట్ అవడానికి ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ మీట్ అవడానికి వెళ్ళిన తన పరిస్థితి ఎందుకింత దారుణంగా తయారవ్వాలి? ఇవన్నీ మనం కనిపెట్టాలి. ఇప్పుడేం సమాధానం చెప్తారు? తిను చూడండి, తినే మన ఇంటి కోడలు, తినని 4 రేప్ చేశారు. అరే ఇది ఒక ఉత్తి యాక్సిడెంటే. సొసైటీ యాక్సిడెంట్ గా తీసుకోదు. వాళ్ళకి తెలిస్తే చాలు అందరూ మొహాన ఉమ్మేస్తారు. ఆవిడ్ని చూసినప్పుడల్లా వేరే వేరే మనుషులు గుర్తొస్తారు. ముట్టుకోవడానికి అసహ్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేనే మీకు ఫోన్ చేస్తాను. యా థ్యాంక్ యూ. ఇలా చూడమ్మా, నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మా. ఇలా చూడు, ఈ ఊరు వాళ్లే వీళ్ళు. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. మీ అమ్మ నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. నిన్ను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇలా చూడు, దేవుడు నాకు అంతా మేలే చేస్తున్నారమ్మా. అక్కడి నుంచి ఈ సంబంధం వచ్చింది. కానీ నా చదువు? చదువు దేవుందిలేమ్మా, పెళ్లి చేసుకొని చదువమ్మా. ఇప్పుడు విషయం ఏంటంటే, నీకు అబ్బాయి నచ్చాడా లేదా?
మీలో ఎవరూ హాస్పిటల్కి రానే లేదు. ఏ షాప్ అయితే క్లౌడియాని ఇద్దరు కుర్రాళ్ళు అల్లరి చేశారో వాళ్ళు అడవిలో సుందర్వాడి ఇలాకియాలో 40 కిలోమీటర్ల వరకు పోలీసులు వెతికి చూశారు. అప్పుడు పోలీసులకి ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ దొరికింది. ఖచ్చితంగా హంతకుడు తొందరగా మాకి దొరుకుతాడు. క్లౌడియాని కూడా మేము వెతుకుతూనే ఉన్నాం. మా అద్భుతమైన టీము డే అండ్ నైట్ దీంట్లో పనిచేస్తున్నారు. సార్ ఆ కేసుని సాల్వ్ చేయడానికి ఇంత టైం అవుతుంది. నో కమెంట్స్ ప్లీజ్. సార్ ప్లీజ్. Sir, I won't leave this station till I see my sister. How can to happen this her here? ఇలా చూడండి, మేము కష్టపడి వెతుకుతూనే ఉన్నాం. మీ సిస్టర్ దొరికిన వెంటనే మీకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అంతవరకు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు హోటల్లోనే ఉండండి. జై హింద్ సార్. అసలు ఏమైంది రిపోర్ట్ దేశ్ముఖ్? మినిస్టర్ నన్ను అడుగుతూనే ఉన్నారు. సార్, మన ప్రైమ్ సస్పెక్ట్ జేష్ని ఎవరో హత్య చేశారు. జేష్ డెడ్ బాడీ ఎక్కడైతే దొరికిందో ఎవిడెన్స్ ప్రకారం చూస్తే వాణిని అక్కడే రేప్ చేశారు. క్లౌడియాని కూడా అక్కడే ఉంచి ఉంటారు. కానీ ఒక్క విషయం ఇంకా క్లియర్ కాలేదు. జేష్ ఆ గ్యాంగ్లో నెంబరా లేక వాడే విక్టిమా? వాణి మెడికల్ రిపోర్టు 4 రేపిస్ట్ అని అవును సార్. జేష్ DNA రిపోర్ట్ దొరికితే చాలు, వాడు రేపిస్టో కాదో తెలుసు. సరే, జేష్ అందులో ఒక్కడని చెప్పి మనం అనుకుందాం. కానీ ఇంకా 3 బయట తిరుగుతూనే ఉన్నారుగా. వాళ్ళు భయంకరమైన వాళ్ళు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు కూడా ఉన్నాయి. తాంత్రికులు కూడా. ఎందుకంటే కిడ్నాపింగ్ పాయింట్ నుంచి ఆ అమ్మాయిని 60 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లారు. వాణిని ఇంత దూరానికి తీసుకువెళ్లారంటే అప్పుడు కారు, టెంపో ఏదైనా ఒక వెహికల్ ని యూజ్ చేసి ఉండాలి. అదొక స్ట్రైట్ రోడ్డు, డైవర్షన్ ఎక్కడా లేదు. అక్కడ ఖచ్చితంగా CCTV ఉంటుంది. ఆ డేట్లో ఫుటేజీ మొత్తం తీసుకోండి. ఆ ఏరియా మొత్తం కంప్లీట్గా చెక్ చేయండి. ఏ ఫోర్స్ కావాలన్నా తీసుకోండి. మన దగ్గర అసలు టైం అనేదే లేదు. లేట్ అయ్యే కొంది క్లౌడీకి అపాయమే. అభిషేక్, ఈ కేసు ఇంకా అయోమయంగా పోతోంది. ఒకవేళ వాణి కోసం ఈ కిడ్నాపింగ్ ని చేసుండొచ్చు. ఎందుకంటే 2 కుటుంబస్తులు చాలా రోజుల నుంచి ధనవంతులుగా ఉన్నారు. ఒకవేళ క్లౌడియా కోసం ఇది ర్యాండమ్ కిడ్నాప్ కావచ్చు. అంటే ఎవరైనా ప్లాన్ చేసుంటారు. ఎందుకంటే డబ్బులు అడిగి ఇంతవరకు కాల్ రాలేదు కదా. అప్పుడు క్లౌడియాని హ్యూమన్ ట్రాఫికింగ్ కోసమే కిడ్నాప్ చేస్తుండాలి. ఇలా కూడా జరగవచ్చు సార్. సరే, నువ్వు పని చేయి. మన సర్చ్ టీంతో ఆ జంగిల్ను ఓసారి బాగా పరీక్షించి చూడు. సార్, మీరు పడ్డ అనుమానం నిజమైంది. కరణ్ చందన్ కాల్ డీటెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్లౌడీ కిడ్నాప్ అవడానికి 1 వారం ముందు కరణ్, క్లౌడీ కూడా ఫోన్ లో మాట్లాడుకున్నారు. కరణ్ క్లౌడియాకి కాల్ చేశాడా? లేదు సార్, క్లౌడియా ఫోన్ చేసుంటారు. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా అన్ని విషయాలు చెప్పాలి. సార్, వాణి నా పర్మిషన్తోనే ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. క్లౌరియా మా హోమ్ స్టేలే ఉండేది సార్. నేను తన ఫ్రెండ్షిప్ని తప్పుగా అనుకున్నాను. తను ఇన్విటేషన్ ఇచ్చిందని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ డిన్నర్. మీరందరూ మా దేశానికి రావాలి. ఖచ్చితంగా మీ అందరికీ మా దేశం నచ్చుతుంది. ఐ విల్ షూర్ కరణ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. మీరందరూ మా దేశానికి రావాలి. మీ అందరికీ మా దేశం నచ్చుతుంది. ఐఎమ్ షూర్ కరణ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. క్లౌరియా, మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళు. క్లౌరియా, లిసన్ టు మీ. కాస్త ఆగు. ఆ రోజు రాత్రే బయటికి వెళ్ళిపోయింది. తర్వాత నాకు కాల్ చేసి కేసు వేస్తానని బెదిరించింది. నేను నీ మీద కేసు వేస్తాను. భయంకరంగా రివ్యూస్ ఇస్తాను. ఆ రివ్యూస్ చాలా దారుణంగా ఉంటాయి. ఇక నుంచి ఎవరు మీ హోమ్ స్టేని అసలు బుక్ చేసుకోరు. నో, పెద్ద తప్పు చేశాను వాణి. నువ్వే నాకు సాయం చేయాలి. క్లౌడీ నీకు మంచి ఫ్రెండ్ కదా, నువ్వు చెబితే తను వింటది. ప్లీజ్ నాకు సాయం చేయి. అందుకే నేను వాణిని
క్లౌడీని సమాధానం చేయమని పంపించాను. నువ్వే వాణిని క్లౌడియాని చూడ్డానికి పంపించావు. ఇదంతా నీ పనే. క్లౌడియాని కనిపించకుండా చేస్తే నీకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేయదు కదా. మరి నీ భార్య వాణిని తన్నేం చేశావు? మర్యాదగా నాకు నిజం చెప్పు. ఆ రోజు ఏం జరిగింది? క్లౌడియా ఎక్కడుంది? సార్, నేను కాల్ చేసింది మాత్రమే దాచాను సార్. అంతకుమించి ఏం తెలియదు సార్. సోనాలి, వాడి నోట్లో చెయ్యొదిలి నిజాన్ని బయటికి లాగు. హలో, ఇలా చూడు, 2 రోజుల్లో 50 లక్షలు రెడీ చేసి ఉంచుతున్నావు, లేదా నీ తెల్ల కోడి తలని నరికేస్తాను. ఏయ్, ఎవరా నువ్వు? ఎందుకురా నాకు ఫోన్ చేస్తున్నావు? నేనెందుకంటే డబ్బులు ఇవ్వాలి? నాకదంతా తెలీదు. నీ కోడలు తప్పించుకొని పారిపోయింది. ఈ తెల్లమ్మాయి మీ బంధువే కదా. ఇలా చూడు, నాకు డబ్బు కావాలి. అరే, క్లౌడియా కోసం నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? నువ్వు గవర్నమెంట్ అడుగు. నేను నిన్నే అడుగుతాను. నువ్వు కావాలంటే నువ్వు గవర్నమెంట్ని అడుక్కో. నేను నిన్ను మళ్ళీ పిలుస్తాను, సరేనా? హలో 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 హలో, క్లౌడియా కోసం మీకు ఫోన్ వచ్చిందా? అసలు మాకు వాడికి ఏంటంటే సంబంధం? వాడు మా గెస్ట్ కూడా కాదు కదా. ఒకవేళ గెస్ట్ అయినా నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? అరే, క్లౌడియా కావాలనుకుంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందిగా. మీరు ఏదైనా చేయండి సార్, నేను అనవసరంగా ఇందులో ఇరుక్కున్నాను. ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో ఆ నంబర్ ఇవ్వండి, నోట్ చెయ్యి. 444-7856. సరే, ఇప్పుడు మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. ఓకే సార్, వస్తాను. సార్, మీరేమనుకుంటున్నారు? తను చెప్పింది నిజమే అనుకుంటున్నారా? నువ్వు పని చెయ్యి, ఈ మనిషి నంబర్ని సర్వేలెన్స్లో పెట్టు. ఏ ఏరియా నుంచి కాల్స్ వచ్చాయో కనిపెట్టు. ఈ నంబర్ ఎవరి పేరులో రిజిస్టర్ అయి ఉంది? ఎస్ సార్. సార్, బయట ఒక హోటల్ ఉంది సార్. అక్కడున్న సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయింది సార్. ఎప్పుడైతే వాణి దొరికిందో అప్పుడు ఆ ఏరియాలో 2 కార్లు పాస్ అయ్యాయి సార్. మొదటి కారు ఒక టాక్సీ, అది ఔరంగాబాద్ నుంచి బయటికి వెళ్ళింది. తర్వాత ఈ కార్ అజిత్ అనే పేరుతో రిజిస్టర్ అయింది సార్. నేను ఇతనితో మాట్లాడాను సార్. ఆ రోజు అతని ఫ్రెండ్తో పాటు ఏదో పెళ్లికి వెళ్ళారట సార్. నేను ఆ ఫ్రెండ్ని కార్ తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పాను సార్. అజిత్ నాయక్ కారులో నుంచి లీడ్ దొరికితే మంచిది. ఈ కేసు ముందుకు కొనసాగుతుంది. ఆ అడవి ప్రాంతంలో ఏం తెలిసింది? లేదు సార్, అది జంగల్ రోడ్ చెక్ పోస్ట్. అసలు ఎలాంటి లీడు దొరకలేదు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అలా అయితే వీళ్ళు మూచేయలేదు, ఎక్కడో దాక్కుని ఉన్నారు. అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు జంగులు పక్కనున్న ఏరియాకి మన ఇన్ఫార్మర్స్ని పంపించు. అక్కడి నుంచి ఏదైనా క్లూ దొరకొచ్చు. సార్, మీరు పడ్డ అనుమానం నిజమైంది. కరణ్ చందన్ కాల్ డీటెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమైంది సార్? మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఈ అమ్మాయిని రోడ్ సైడ్లో ఎక్కడైనా చూసారా? తనతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు? లేదు సార్. ఈ గాయం ఎలా ఏర్పడింది? సార్, అది ఇంట్లో పెంచే పిల్లి ఉంది. నీ షర్ట్ ఇప్పు. సరే, ఎందుకు సార్? చెప్తా, నాగు చెప్పింది చెయ్యి. సార్ 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 చెప్తాను సార్, చెప్తాను సార్. సార్, మేము ఒక పెళ్లికి వెళ్ళాం సార్. ఆ వేళ మేము బాగా తాగాము సార్. ఆ అమ్మాయిని చూసిన వెంటనే మనసు నాకు మారిపోయింది సార్. తర్వాత మేము ఆ అమ్మాయిని ఎక్కించుకున్నాం. ఆ తర్వాత మేము ఆ అమ్మాయి మీ దగ్గర హెల్ప్ అడిగింది. మృగాల్లా ప్రవర్తించకుండా మానవుల్లా ప్రవర్తించుంటే ఈరోజు హాస్పిటల్లో తను ప్రాణాల కోసం పోరాడుతూ ఉండదు. నీ మిగతా ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. మిగతా ఫ్రెండ్సా? సార్, లేదు సార్, మేమిద్దరు మాత్రమే ఉన్నాం. సార్, వాణిని రేప్ చేసిన 4గురిలో 2 దొరికారు సార్. కానీ క్లౌడియా గురించి ఇంకా ఏమీ తెలియదు సార్. ఒక విషయం ఇంట్రెస్టింగ్, వాళ్ళు వానికి ఏ చోటైతే లిఫ్ట్ ఇచ్చారో ఆ చోటుకి పక్కనే మనకు డెడ్ బాడీ దొరికింది. ఇన్ఫార్మర్స్ ని యాక్టివేట్ చేసేసాం. అన్నిటినీ మేము మానిటర్ చేస్తున్నాం సార్. ఇలా చూడు, రేపు మధ్యాహ్నం 12 గంటలకి బ్యాగ్ ఫుల్గా 50 లక్షలు తీసుకొచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనున్న కుప్పతొట్లో పడే. సరే సరే, నేను డబ్బు తీసుకొని అక్కడికి వచ్చేస్తాను. చెప్పండి సార్, మళ్ళీ డబ్బుడికి ఫోన్ చేశారు సార్. మీరు చెప్పినట్టుగానే నేను వాడికి చెప్పాను సార్. సార్, ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు కదా సార్? మా కరణ్ వదిలేండి సార్.
అమ్మా ఏమైందమ్మా నీకు? ఏమైందమ్మా? అసలు ఏమైంది? ఏమైంది? ఏంటమ్మా? ఎందుకు అనవసరంగా అరుస్తున్నావు? ఇలా అరుస్తూ ఉన్నావు అనుకో, నీ నోటి మీదే కొడతాను. రేయ్, 2 గంటల్లో నేను రాకపోతే దీన్ని చంపి అడవిలో విసిరేయ్. సార్ వదిలేండి సార్. మర్యాదగా నిజం చెప్పు, క్లౌడియా ఎక్కడ? టైం వేస్ట్ చేయకు. నేను అదే చెప్తున్నాను, టైం వేస్ట్ చేయకండి. నేను అక్కడికి వెళ్ళలేదనుకోండి, దొరసాని నేరుగా పరలోకానికి వెళ్ళిపోతుంది. ఏంటి ఇంకా రమేష్ రాలేదు? ఏమైంది? ఎక్కడున్నాడని ఫోన్ చెయ్యి. The number you're calling is currently switched off. ఫోన్ చేయలేకపోతున్నాను. తెల్లదిని లేపేద్దాం రా. క్లౌడియా, నాకు నీ బాధ అర్థమవుతోంది, కానీ ఆ రోజు నిజంగా ఏం జరిగింది? హాయ్ వాణి. హాయ్ క్లౌడియా, కమ్. గుడికి వెళ్లే దారిలో మనం మాట్లాడుకుందాం. ఓకే, బట్ నాకు కొంచెం వాటర్ కావాలి. ఏదైనా ఒక షాప్ దగ్గర ఆపు. ఇలా చూడు, కరెంట్ చేసింది నిజంగా చాలా తప్పు, కానీ నీకోసం నేను ఇవన్నీ మర్చిపోతాను. రేయ్ లెగరా, ఏమైందిరా? లెగరా రే. ఏమైందిరా? లెగండ్రా. ఏమైందిరా మీకు? అన్నా, ఆ అమ్మాయి పారిపోయిందన్నా. రేయ్ ఏమైందిరా? పదండి. నాకు తెలీదు వాణి ఎటువైపు వెళ్ళిందో. నేను జయేషు రన్నింగ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు జయేష్ని చంపేశారు. ఇలా చూడు, నీ ఆట ముగిసింది. నీ మాస్టర్ మైండ్ ఎవరు? ఏమైంది సార్? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేనేం చేశాను సార్? చెప్పేసి వెళ్ళండి. సార్ నేనేం చేయలేదు సార్. నా కొడుకు కూడా ఏం చేయలేదు కదా సార్. నా ముందు కూర్చున్నప్పుడే నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు. పోయిన సంవత్సరం పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసావు కదా, అందులో నీ బిజినెస్ మునిగిపోయింది. అందువల్ల నువ్వు ఈ ప్లాన్ వేశావు. వాణి క్లౌడియాని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశావు. వాళ్ళెప్పుడు కలుస్తారన్న విషయం నీకు ఎలా తెలిసిందో చెప్పు.
సార్ అది వాణీకరణం మాట్లాడుకుంటుంటే నేను విన్నాను సార్. పెద్ద తప్పు జరిగింది వాణి. నువ్వే నాకు సాయం చేయాలి. క్లౌడీ నీ ఫ్రెండే కదా, నువ్వు చెప్తే తను వింటుంది. ప్లీజ్ నాకు సాయం చేయి. సార్ నేను కూడా సందర్భం కోసం చానాళ్ళు వెయిట్ చేశాను సార్. రమేష్ని హైర్ చేసి సిద్ధంగా పెట్టాను. అప్పుడే నేను కరణు వాణి మాట్లాడుకుంటూ విన్నాను సార్. ఇదే సరైన సమయం నాకు అనిపించింది. ఎందుకంటే క్లౌడీ వాణి కలిసే ఉంటారు. అందువల్ల ఎందుకోసం కిడ్నాప్ జరిగిందో ఎవరికీ తెలియదు సార్. కానీ అంతకుముందే వాణిని రేప్ చేయాలనుకుంటే అక్కడి నుంచి పారిపోయింది సార్. అంతా చెడిపోయింది సార్. కానీ ఆ రమేష్ గాడు నన్ను వదిలిపెట్టేటట్లేడు. వాణిని ఎందుకనిరా మీరు రేప్ చేశారు? అరే, నాతో పాటు ఉండే వాళ్ళందరూ తప్పు చేశారు. వాళ్ళని కాల్చేయమని చెప్తున్నావా? ఇలా చూడు, నీకే తెలుసు నా దగ్గర డబ్బు అనేది లేదు. క్లౌడియా కోసం ఎవరు డబ్బు ఇవ్వర్రా. నాకు డబ్బు దక్కలేదంటే ఇదంతా నీ ప్లాన్ అని పోలీస్ స్టేషన్లో చెప్పేస్తాను. వాడు నన్ను ఇరికించాలని చూశాడు. అందువల్ల నేను డ్రామా చేశాను. అప్పుడే కదా వాడు నన్ను బ్లాక్మెయిల్ చేయకుండా ఉంటాడు. అజిత్, సన్నీ, కిషోర్, నవీన్ వాళ్ళు నలుగురు ఇప్పుడు జైల్లో ఉన్నారు. 4 కాదు సార్, 5. నా జీవితంలో 4 రేపిస్టులు కాదు, 5 రేపిస్టులు ఉన్నారు. బయట కాదు, ఇంట్లోనే నన్ను రేప్ చేశారు. ఒక మగాడు ఆడదాని మీద చేయి వేసేటప్పుడు తన మనసు గురించి తెలుసుకోడు. తను సరే అని చెప్పేంత వరకు వెయిట్ చేయడు. మగాళ్ళ ఆశలన్నిటినీ ఆడవాళ్ళు నోరు మూసుకొని నెరవేర్చాలి. ఏ భర్తకే రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? అతనికి ఆశలన్నీ ఉంటాయా? నాకు అర్థమవుతోంది వాణి, చాలామంది అమ్మాయిలు ఇలాగే జీవిస్తున్నారు. కానీ ఇలా జీవించాల్సిన అవసరము లేదు. మనం నోళ్లు మూసుకోవడం వల్లే వీళ్లకు ధైర్యం వస్తోంది. అమ్మాయిల సహాయం కోసం అనేక చట్టాలు ఉన్నాయి. ఇది అమ్మాయిల సహాయం కోసం తయారు చేయబడింది. ఆ సహాయం దక్కాలంటే నువ్వే ముందుకు రావాలి, కంప్లైంట్ చెయ్యాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను, కరణ్కి వ్యతిరేకంగా నువ్వు కంప్లైంట్ చెయ్యి. అప్పుడే మేము హెల్ప్ చేయగలము. ఒక అమ్మాయి రేప్ విక్టిమ్ అయ్యిందంటే తను నాట్ ఫిజికలీ బట్ మెంటలీ ట్రామాలో ఇరుక్కుంటుంది. ఈ ట్రామా తనని జీవితాంతం వేధిస్తుంది. ఇలాంటి సమయంలో పక్కనున్న వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని అనుకుంటావు. కానీ వాణి ఎవరినైతే ఎక్కువగా నమ్మిందో అతను తనని చాలా నీచంగా చూశాడు. కొంతమంది సొసైటీలో వాళ్ళ ఇమేజ్ ని పెంచడానికి చాలా మంచోడుగా నడుచుకుంటారు. తర్వాత అదే అబద్ధం కారణంగా వాళ్ళకి తెలియకుండా కొన్ని నేరాలు చేస్తూ ఉంటారు. శ్యామ్ అబద్ధపు జీవితం బతకకుండా సిన్సియర్ గా బతికాడంటే ఒక కుటుంబం చెల్లా చెదరయ్యుండేది కాదు. వాణి జీవితం కూడా ఇలా నాశనం అయ్యుండేది కాదు. విదేశాల నుంచి వచ్చే అమ్మాయిలు కూడా ఇలా జరుగుండేదే కాదు. గుర్తుంచుకోండి, ఒకరి ప్రాణం ఇంకా రిలేషన్ అబద్ధపు జీవితం కన్నా ముఖ్యమైనది. నేను అనూప్ సోని ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నేను మీ అందరినీ క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక బ్లాక్ హెడ్లైన్స్ ఎపిసోడ్ లో మీ అందరినీ కలుస్తాను. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.